రైతన్న వేరుశెనగలో అధిక దిగుబడి కావాలంటే విత్తనం వేసే ముందు బయోకోట్తో విత్తన శుద్ధి తప్పనిసరి. విత్తన శుద్ధి వల్ల విత్తనంపై ప్రయోజనకర సూక్ష్మజీవులు సమానంగా అంటుకుని మొలక శాతం మెరుగుపడుతుంది. ప్రారంభ దశలో వేర్ల అభివృద్ధి బాగా జరిగి మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. అలాగే నేలలోని పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా నేల నుండి సంక్రమించి వ్యాధుల నుండి అరికడుతుంది. వాడే విధానం: 200 గ్రాముల బయోకోట్ను 250 నుంచి 500 మిల్లీలీటర్లు బెల్లం ద్రావణంతో కలిపి స్లర్రీ తయారు చెయ్యండి. ఈ మిశ్రమాన్ని అవసరమైన విత్తనాలపై సమానంగా పూతలా పట్టించి నీడలో 20 నుంచి 30 నిమిషాలు ఆరబెట్టి వెంటనే విత్తాలి. గుర్తుంచుకోండి రైతన్న, మంచి విత్తన శుద్ధి అంటే మంచి మొలక. మంచి మొలక అంటే అధిక దిగుబడికి బలమైన పునాది. బయోకోట్తో విత్తన శుద్ధి చెయ్యండి. ఆరోగ్యమైన మొలకతో అధిక దిగుబడిని సాధించండి.